యాత్ర 2కి ఆపోజిట్గా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మరి యుద్ధానికి తీసుకొస్తాం అంటున్నారు. ఏంది అటు ఇటు మొత్తానికి కావాల్సినంత స్పైసీ ఉండేట్లుంది మీకు? అవునండి. ఈరోజు మాత్రము అసలు ఊహించని స్టెప్స్ పడుతూ వచ్చినాయండి. ఎందుకంటే యాత్ర 2 అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే సెన్సార్ అయింది, సర్టిఫికేట్ అయితే ఇంక ఇవ్వలేదండి. నట్టి కుమారు ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఎలక్షన్స్ ముందు అది వస్తే ప్రభావం చూపిస్తుంది ఓటర్ల మీద, కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వదు, అసలు సెన్సారే చేయొద్దని చెప్పి ఒక విజ్ఞప్తి ఆయన ఇచ్చారు. ఇక్కడ స్టేట్లో ఇచ్చారు, అయితే మన తెలంగాణ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సెన్సార్ ఆఫీస్లో ఇచ్చారు, అలాగే బాంబేలో హెడ్ ఆఫీస్ కూడా పంపించారు ఆయన. కానీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఏం పెద్ద పట్టించుకోలేదు, సెన్సార్ చేసేసారు. కానీ వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం కోసం ఇంకా సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయలేదని మాత్రం నట్టి కుమార్ చెప్తున్నారండి. ఆయన ఏదో ఆయన కత్తికి రెండు వైపులా పదునన్నట్టుగా యాత్ర 2 గనక ఖచ్చితంగా గనక 8వ తారీఖు వస్తే దానికి ఒక రోజు ముందే నేను పవన్ కళ్యాణ్ సినిమా వేస్తాను అంటున్నాడు ఆయన. కెమెరామెన్ గంగతో రాంబాబు అనేది యాక్చువల్గా పొలిటికల్ ఇష్యూస్ని బేస్ చేసుకున్న ఒక సినిమా అండి. అంటే ఒక తండ్రి నుంచి ఒక అధికారాన్ని కొడుకు లాక్కోవాలి అనుకున్నప్పుడు ఎంత కిరాతకానికి ఒడిగట్టాడు ఆ కొడుకు, అంటే అధికారమే పరమావధిగా ప్రవర్తించినటువంటి ఒక కొడుకు స్టోరీని ఆ సినిమాలో చూపించారు. అందులో పవన్ కళ్యాణ్ వీడియో జర్నలిస్ట్, మన టీవీ జర్నలిస్ట్గా నటించాడు ఆయన. కాబట్టి ఆ సినిమాలో పొలిటికల్గా కావాల్సినంత స్పైస్ ఉంటుంది. ఆ సినిమాని డివివి దాని దగ్గర నుంచి రైట్స్ ఇప్పుడు నట్టి కుమార్ తీసుకుని నేను 7వ తారీఖు నా సినిమాను ఒక 500 స్క్రీన్స్లో వేయిస్తున్నాను అని ఇప్పుడు ఆగిపోతే యాత్ర మంచిదే, ఆగకపోయినా కానీ ఈయన ఈ సినిమాతో జనం ముందుకు రిలీజ్ చేస్తూ ముందుకు వస్తున్నాడండి. కాబట్టి ఎలా ఉంటుంది అన్నది ఇక ఇంకొక వారం రోజులు ఉంది, ఆ వారంలో తెలిసిపోతుంది యాత్ర వస్తుందా రాదా, దానికి ఇది ఏమైనా పోటీగా ఎంతవరకు పోటీగా ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంటుందండి. ఓకే ఓం గారు, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, కరీంనగర్లో రౌడీ కార్పొరేటర్స్ బీఆర్ఎస్ నేతపై